ఇక ఐబొమ్మ రవి. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. యాక్చువల్గా నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నా, మా దర్శన్ మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఐబొమ్మ రవి. ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ ఎవరు నాకు క్లిప్పు పంపించినారు. సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమవుతలేదు సజ్జనార్ నాకు. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా? కనీసం సవాలు వేస్తే ఇట్లుంటుంది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు. సైబర్ క్రైమ్లో ట్రేస్ అవుట్ కానీ కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేయి చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళు ఏమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే? అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా.